హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నామా? సో ఈరోజు మేము బయటకు వెళ్తున్నాము. మా విలేజ్లో అయితే పసుక జాతర అంటారు, కొన్ని ప్లేస్లలో వంటలు కోవడం అంటారు, ఇంకొన్ని ప్లేస్లలో పిక్నిక్ అనుకోండి. సో వీళ్ళు మా పిల్లకాయలు, లైక్ మా కోడళ్ళు, మా అల్లుళ్ళు, ఇది మా చింతల్లి. సో మేమందరం ఫామ్ హౌస్కి వెళ్తున్నాము. సో అక్కడ వంట చేసుకొని తినడానికి. సో వీళ్ళు చూడండి, మధ్యలో ఏదో పోజులు కొడుతున్నారు, లైక్ షారుఖ్ ఖాన్ పోజ్ ఇవ్వడానికి ఏదో ట్రై చేస్తున్నారు. మా చింతలు చూడండి, తనకి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తుంది. ఇప్పుడు అంటారు చూడండి, ఏంట్రా వీళ్ళు పిచ్చిల్లా ఇలా చేస్తున్నారు అనుకుంటుంది తను. ఇది చూడండి, దీనికి సోకులు ఎక్కువ, వాడికి బైక్ రాదు. ఇదే అండి ఫామ్ హౌస్, చూడడానికి ఎంత బాగుంది కదా. ఇక్కడ ఈరోజు వంట చేసుకొని తినడానికి వచ్చాము. వీడు చూడండి, ఏదో సాంగ్స్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తిను మా ఇంకో వదిన, వీడు డబ్బాలు పట్టుకొని వస్తున్నాడు. వాడు మా అల్లుడు, వీడు ఇంకో అల్లుడు. తిను మా పెద్దమ్మ, తిను మా ఇంకో అన్న, ఇది మా చింతల్లి. మా ఇంట్లో తను చిన్న కూతురు, చిన్న అమ్మాయి కూతురుగా చిన్న పాప. సో తనంటే అందరికీ ఇష్టము. సో వీళ్ళందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ ఫామ్ హౌస్లో ఏంటంటే ఇల్లు ప్లస్ అన్నీ, లైక్ ఇక్కడ చిన్న ఆవులు కూడా ఉంటాయి. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. వీడు మా పిల్లిగాడు, వీడి పేరు ఖుషి, కానీ వీడిని అందరూ పిల్లి అంటారు, ఎందుకంటే చిన్న ఉన్నప్పుడు పిల్లిలాగా ఉంటుండే. సో ఒక సైడ్ మా వదిన వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. మటన్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో, చూసి తినాలని ఉందిగా. సో నేను ఇక్కడ ఉన్నాను, వెతకండి, నేను అక్కడ లేను. సో వీళ్ళు నాకు వీడియోస్ పంపిస్తూ నన్ను మిస్ అవుతున్నారు. సో నేను దాన్ని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మటన్ తినడం బాగుంటుంది కదా ఎంతైనా. ఇంకోవైపు మా అన్న చూడండి, వీళ్ళు ఈరోజు వండుతారా నేను తింటానా అన్నట్టు చూస్తున్నారు. వీళ్ళు చూడండి, వీళ్ళు అసలు వంట కూడా చేయలేరు, పోసులు ఎక్కువ వీళ్ళిద్దరికి. ఇది చూడు, మటన్ చూడు ఎప్పుడు తిందామా అని చూస్తుంది. సో ఇంతలో ఒక డ్రింక్స్ వేస్తున్నట్టున్నారు. సో ఇవి మక్కగూడాలు ఇంటి దగ్గరనే చేసుకున్నాం. మన దగ్గర మటన్ ఉన్నప్పుడు మక్కగూడాలు లేకపోతే ఎలా ఉంటుంది, బాగోదుగా. మటన్ చూడండి ఎంత బాగుందో, ఆకలేస్తుంది నాకు చూస్తూ ఉంటే. చెత్త మొహాలు. ఈరోజు మా చింతలు ఎంత క్యూట్గా ఉంది చూడండి. అలా కూర్చొని తింటే ఇంకేం ఉంటుంది దానికంటే, ఇంకేం అవసరం. ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కూర్చొని తినడం కంటే. వీడి సిగ్గు ఎక్కువ చాలా. ఇది చూడు రాక్షసి, ఇది పెద్ద కోడలు, వీళ్ళందరూ. వీడు మా పిల్లిగాడు, మీకు తెలిసిందే కదా. వీళ్ళందరూ ఇప్పుడు కాలేజ్ స్కూల్, చిన్నప్పుడు ఇంకా బాగుంటుండే. ఇప్పుడు తిన్నారుగా, తిన్నదని తరగడానికి ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, ఎక్కలేని ఆటలన్నీ ఆడుతుండే. కబడ్డీ ఆట, వీళ్ళకి కబడ్డీయే రాదు. వాళ్ళు చూడండి ఎలా ఆడుతున్నారు, అసలు కబడ్డీయే రాదు. ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఉంటే నేను అక్కడ ఎందుకు లేనో అని అనిపిస్తుంది. ఇక్కడ యూనో కూడా ఆడుతున్నారు. ఇది అన్నిటికంటే క్రేజీ. ఇదేదో కబడ్డీ ఆడడానికి ట్రై చేస్తుంది, కానీ బక్క ప్రాణి ఇంకేది సెట్ అవ్వదు. వీళ్ళు చూడండి ఎలా ఆడుతుందో, అది అక్కడ పడిపోతుంది. అది మా అక్క మా అక్క కబడ్డీ చిన్నప్పుడు అది దాన్ని కబడ్డీ పిచ్చి, స్కూల్లో ఎన్ని దెబ్బలు తగిలించుకుంటున్నాడో కబడ్డీ ఆడుకుంటూ. వీళ్ళు చూడి కింద పడి మరీ నవ్వుతున్నారు. ఇలాంటి మెమరీస్ ఉంటే చాలు లైఫ్లో, ఇంకేం వద్దు. ఎంతో ముద్దుగా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తూ ఉంటే. చూడే ఎలా నవ్వుతున్నారు. అయ్యో, నాకు తెలిసి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఖోఖో ఆడతారు కావచ్చు. చూడండి, ఇది చూడు, ఒక సైడ్ ఇంకా టీవీ పెట్టేస్తుంది, ఈవినింగ్ మజా వచ్చేది. అలా టీవీ దాకా అబ్బా, క్రికెటే రాదు, కానీ ఆ ప్లేస్లో క్రికెట్ ఆడితే ఇంకా చాలా బాగుంటుంది. ఏదో సాంగ్ చేస్తున్నారు, గుండు సూది అట. గుండు సూది గుచ్చుకుంటే గుండు సూది, ఎంత ముద్దు ఉంది కదా. ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సో నేను చూసి సంతోషించడం కంటే మీ అందరికి చూపించాలనిపించింది. సో అందుకే వీడియో షేర్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. మా నాన్న ఆల్వేస్ లేట్. మా నాన్న వచ్చాడు చూడండి, పని చేసుకుని వచ్చేసరికి లేట్ అయింది అంతే.